హాయ్ అండి. మా లడ్డునేమో బుంగమూతి పెట్టేసుకున్నాడు. ఎందుకు అనుకుంటున్నారో, వాళ్ళ డాడీ ఊళ్ళో లేడనమాట, హైదరాబాద్కు వెళ్ళాడు పని ఉండి. ఇంకా అందుకనే ఈరోజు అయితే మనకి ఇష్టమైన రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా వడ కావాలి అన్నాడు, అందులో పాలకూర వేసి చేద్దామని అయితే చేస్తున్నా. ఇది చేయడం చాలా సింపుల్. పాలకూరని ఆకులతో సహా కట్ చేయాలి చిన్న చిన్నగా. తర్వాత ఆనియన్స్, కొంచెం జీలకర్ర, వాము, అల్లం, ఉప్పు వేసి బాగా వాటర్ వచ్చే వరకు కలిపేసుకోవాలి. అందులో వాటర్ ఉంటుంది కదా. తర్వాత ఇంకా శనగపిండి వేస్తూ ఒక 2 స్పూన్లు వేసి ఇలా బాగా ఉండల్లాగా కట్టేసుకోవాలి. ఇప్పుడు సలసలా కాగే నూనెలో వీటిని చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మెరూన్ రెడ్ వచ్చే వరకు, అంటే దోరగా వేగే వరకు చిన్న ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. పెద్ద ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మాడిపోతాయి అనమాట. ఇంకా ఇవి అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటేనే కాల్చుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇంకా ఈ విధంగా రెడీ అయిపోయినాక పిల్లలకి ఇచ్చామనుకోండి సూపర్ టేస్టీతోనే రెడీ అయిపోయినట్టే. పాలకూర సింపుల్గా తినరు, ఇలా చేసి పెట్టండి, బాగా తింటారు అనమాట. ఉంటాను, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.